హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కియోసర్ ప్రింటర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి పేపర్ మొత్తం బ్లాక్ కానీ లేదంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించినట్లుగా ఈ విధంగా ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేయాలి అనేదానికి ఈ వీడియోలో మనం సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం ఫస్ట్ ఈ కవర్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే అది ఈ విధంగా పడిపోతుంది. సో ఈ టోనర్ది ఏదైతే ఉందో తీసి జాగ్రత్త పక్కకు పెట్టేసుకోండి. ఏదైనా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. సో ఆ విధంగా పౌడర్ లీకేజ్ కావడం వల్ల లేకపోతే స్క్రీన్ మీద చూపించినట్లుగా మీకు ఆ పౌడర్ ఎక్కువ తక్కువ పేపర్ మీద ప్రింట్ అయినా కూడా ఇంక బాగా లాస్ అయిపోతాం. సో త్వరగా ఇంకైతే అయిపోతుంది, అది మన అందరికి తెలుసు. సో ఇక్కడ లోపల కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బి అని ఇక్కడ బి అని ఉన్నది. రెండింటిని పట్టుకొని మనం దాన్ని పైకి లాగాల. ఓకే, ప్రాబ్లం అనేది అక్కడే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ టోనర్లో అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, మొత్తం ఉన్నదంతా ఇక్కడనే ఉంటుంది. అంటే ఐ మీన్స్ దీన్ని కూడా ఫస్ట్ తీసేయాలి. ఓకే, యాక్చువల్లీ నేను అది తీసిన, రెండు పట్టుకొని ఒకేసారి తీసేసిన పెద్ద నష్టం ఏమి లేకపోతుండే. కాకపోతే ఇందులో కూడా అప్పుడప్పుడు ఏమైనా డస్ట్ ఫామ్ అయిందన్న ఒకసారి చూసుకోండి. ఉఫ్ అని దీని మీద క్లీన్ చేసుకోండి. అండ్ ఇదిగోండి, ఇట్లాంటిది ఏమన్నా లీక్ అయినా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. యాక్చువల్గా దీనికే ఉంటుంది. నేను మొత్తం సెటప్ తీసేపోయి ఇది సెపరేట్గా తీసిన, కాకపోతే మీరు ఒకేసారి తీసేసుకోండి. సో జాగ్రత్త. దీని మీద అయితే నేను టవల్ అయితే కప్పేస్తున్నా సేఫ్టీ కోసం. ఇప్పుడు ఉంది చూసారా ఈ బీని, దాన్ని తీసేసేయండి. ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ ఒకటి బీబీ, ఇక్కడ ఒకటి బీబీ ఉంది, కనబడుతుందా? రైట్, దాన్ని పట్టేసుకొని లాగేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదా. సో ఈ కవర్ని పెట్టేసుకున్నాం మళ్ళా. చలో, సో ఎప్పుడైనా ఇది రిపేర్ చేసేటప్పుడు అండి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కింద తెల్ల కవర్ వేసుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కింద తెల్ల కవర్ లేకుండా మీరు చేశారంటే అప్పుడప్పుడు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఈ విధంగా పెట్టుకుంటే దీనిపైన ఒక కవర్ వస్తుంది కదా, ఆ కవర్ నేను తీసేసిన. ఆ కవర్ ఎట్లా తీసేయాలని గత వీడియోలో చెప్పడం అయితే జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి. ఏం లేదు, ఇక్కడ దీనికి ఆ కవర్ను ఇట్లా తింపాలి. ఇట్లా ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ సెట్టింగ్ ప్రకారం తింపి అది ఇందులో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా కొద్దిగా లేపగానే ఇది ఊసేస్తుంది. అండ్ ఇటు కూడా సేమ్ టు సేమ్ లాక్ మ్యాచింగ్ చేసేసి లావడితే ఆ కవర్ అయితే ఊసేస్తుంది. ఈ కవర్తో ఊకే డిస్టర్బెన్స్ అవుతుందని నేను అది కవర్ అయితే తీసేయడం అయితే జరిగింది. లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ఎట్లా డ్రమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది చేంజ్ చేయడం అయితే చెప్పడం అయితే జరిగింది. చూడని వాళ్ళంటే చూడండి, డ్రమ్ రీప్లేస్మెంట్ ఎట్లా చేంజ్ చేయాలో ఆ వీడియోలో చెప్పిన నీట్గా. ఓకే, సో ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూసినట్లుగా ఆ విధంగా ఆ పేపర్ మీద ఇంకా అయితే లీక్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇప్పుడు ఏంటంటే ఈ కవర్ తీసేసినాక సో చూడండి, వ్యూ అనేది ఇట్లా పెట్టుకున్నా నేను. సో ఇక్కడ వ్యూ అనేది ఇట్లా పెట్టేసుకున్నా. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఒక లాక్ ఉంది కదా, సో ఈ లాక్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది. సో దీన్ని కూడా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పైకంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ప్రెస్ చేసిన ఇక్కడ. ఓకే, ఇట్లా పెట్టేసుకొని ఈ మూత ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చిన్న లాక్ ఉన్నది చూడండి, ఇక్కడ మీకు ఇదిగోండి, దీని నుంచి ఇక్కడ పైకి అనాలి. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి ఇట్లా ప్రెస్ చేశారనుకోండి, ఇది డ్రమ్ అనేది పైకి వచ్చేస్తుంది. వచ్చేసినాక మీరు ఏం చేయాలంటే ఈ సైడ్ ఉంటుంది చూడండి, ఈ సైడ్ ఇటు నొక్కితే ఇట్లా వస్తుంది. ఓకే, ఈ సైడ్ నుంచి ఇటు ప్రెస్ లాగితే ఇట్లా రాడ్ అనేది పైకి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ డ్రమ్ అనేది ఇదిగోండి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. హ్యాపీగానైతే తీసేసేయండి. ఈ విధంగా డ్రమ్ము, యాక్చువల్గా డ్రమ్ము కూడా చేంజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం. కాకపోతే ఫస్ట్ ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకుందాం. ఇది రీసెంట్గా వేసిన డ్రమ్మే. సో దీన్ని కొంచెం క్లీన్గా చేసుకోండి.
క్లీన్గా తుడిచేసుకొని పక్కకు పెట్టండి. ఈ డ్రమ్ని మనం ఇట్లా వైట్ దాని మీద పెట్టాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి ఇది కంప్లీట్గా తీసేస్తున్నాను నేను. ఇదిగోండి, దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ తీసి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇది ఉంటుంది కదా, పౌడర్ లీకేజ్ అవుతుంది చూడండి. అందుకే మనకి ఆ పేపర్ మీద అట్లా రావడం అయితే జరుగుతుంది. సో ఇది తీసేస్తే ఇది ఎట్లా తీసేయాలనేది ఇదిగోండి. ఇది ఉంది కదా, ఈ బ్లేడ్ ఇట్లా పైకి అనుకోవాలి. ఇట్లా పైకి అనుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఓకే, లీక్ అయిపోయింది, బాగా పేరుకుపోయింది కాబట్టి ఒకటిసారి ఓపెన్ చేయగానే కింద పడిపోయింది అంతా, ఏది ఈ ప్లేస్లో ఉన్నదంతా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, గత వీడియోలో చెప్పినా అండి ఇది ఎట్లా తీసేయాలో. చూడని వాళ్ళంటే చూసి అది మీరు తీసేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను తీసేస్తున్నా చూడండి. ఇది ఇట్లా ప్రెస్ చేసి ఇది ఇట్లా ప్రెస్ చేయాలా. ఇదిగోండి ఇట్లా వచ్చేసింది. సో ఇట్లా వచ్చినాక వీలైతే ఇది తీసేయండి, ఇది పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే దీనికి డిస్టర్బెన్స్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి మెయిన్. సో ఇది కూడా జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇది ఇప్పుడు మనం ఇట్లా పెట్టేసుకుందాం. ఇలా వేస్ట్ టోనర్ ఏదైతే ఇక్కడ బ్లేడ్స్ ఉన్నది, ఇది బ్లేడ్. సో ఈ బ్లేడ్ ఉంది కదా, ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ బ్లేడ్ని మనం క్లీన్ చేసుకుందాం. అండ్ దీనిలో వేస్ట్ టోనర్ పౌడర్ కూడా ఉంటుందండి. మీరు వేస్ట్ పౌడర్ కూడా మీరు పడేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇట్లా వేస్ట్ టోనర్ పౌడర్ ఎట్లా పడేసుకోవాలని కూడా గతంలో వీడియో చేయడం అయితే జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి. ఓకే, ఒక్కసారి వైట్ పేపర్ తీసుకొస్తాను. ఒకటి వైట్ పేపర్ అయితే ఉంచుకోవాలి. ఒక్క నిమిషం, ఏం లేదు, దాని కింద వైట్ పేపర్ తీసిన అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ. సో ఈ రెండింటిని మనము ఓపెన్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ బ్లేడ్ అండ్ డ్రమ్ రెండు ఒకసారి చేంజ్ చేసుకుంటే మీకు పెద్ద టెన్షన్ ఏమి ఉండదండి. ఓకే, సో వీలైతే అట్లా చేయండి, ఇంకా ఈజీ. కాకపోతే ఈ విధంగా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇవి క్లీన్ చేసి పెట్టినా కూడా మీకు అట్లే ప్రాబ్లం అవుతుంది అని అంటే కనుక మీరు ఈ డ్రమ్ ఏదైతే ఉంటుందో ఈ డ్రమ్ము ప్లస్ బ్లేడ్ రెండు ఒకసారి చేంజ్ చేసుకోండి. కానీ ఇట్లా చెక్ చేసుకోకుండా మీరు అట్లా పెట్టేసుకోకండి. సో ఇదిగోండి, దీనికి చిన్న క్లిప్ ఉంటుంది, దీనికి ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా లాబట్టండి. ఇట్లా అంటే మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి, దీనిలో ఎంత డస్ట్ ఫామ్ అయిందో చూడండి. ఇలా అంతా ఉఫ్ అని క్లీన్ చేసుకోండి. దీనిలో యాక్చువల్గా చాలా వేస్టేజ్ అయితే ఇందులోకి వెళ్ళి కూడా ఉంటుంది. ఇలా వేస్టేజ్ ఏమన్నా ఉంటే కూడా ఇట్లా పడేసుకోండి. స్క్రూస్ ఇటు పెట్టేస్తున్నా. డ్రమ్ము కొంచెం దూరం పెట్టేస్తున్నా అండి. డ్రమ్ము యాక్చువల్గా డ్రమ్కి లైటింగ్ కూడా పడద్దండి. సో ఒక వైట్ పేపర్లో పెట్టేసుకుంటున్నా. అంత అయిపోయినాక మనం సెట్ చేద్దాం. సో ఇట్లా కొద్దిగా వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, ఆ బ్లోయర్ ఏదైనా ఉంటే బ్లోయర్తో క్లీన్ చేసుకోండి, ఇంకా బెస్ట్. చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిందంటే. లేకపోతే బ్లోయర్ లేకపోతే బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తోనైనా క్లీన్ చేసుకోండి. కానీ ఇది చాలా డేంజర్ అండి, జాగ్రత్తగా. ఈ సందులో ఇక్కడ ఈ పేపర్ లెక్క ఉన్నది కదా, ఈ పేపర్ వెనక బాగా గట్టిగా పట్టుకుంటుందండి. ఇట్లా పేరుకపోయినటువంటి అదంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటి హోల్ చేసి స్టిక్కర్ వేసిన చూసారా, ఇందులో వేస్ట్ పౌడర్ ఉంటుంది. వేస్ట్ పౌడర్ ఉన్నా కూడా మనకు అట్నే పేపర్ మీద రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ వేస్ట్ పౌడర్ ఇక్కడ మీకు హోల్ కనబడుతుంది. ఈ పాయింట్లో నేను స్టిక్కర్ వేసిన యాక్చువల్గా ఈ పాయింట్లో నేను హోల్ చేసుకున్నా. వేస్ట్ పౌడర్ అంతా మంత్లీ పడేస్తూ ఉంటా. మీరు ఆ వేస్ట్ పౌడర్ ఇక్కడ నుంచి ఇట్లా కూడా పడేయచ్చు. ఇది 3-4 డేస్ బ్యాకే నేను ఈ వేస్ట్ పౌడర్ అంతా పడేసిన కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎక్కువ లీకేజ్ లేదు.
లేకపోతే ఇక్కడ మొత్తం ఇందులో జామ్ అయింది అంతా కూడా ఇందులో పడిపోతుంది. ఇది కూడా మేజర్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఏది ఇప్పకుండా ఇక్కడ నుంచి హోల్డ్ చేసుకొని అంతా ఇట్లా అనేసి వేస్ట్ పౌడర్ అంతా పడేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇది ఓపెన్ చేసిన వెంటనే దాని పౌడర్ అంతా ఇంత ఘనం పడిపోతుంది. మినిమం 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది వేస్టేజ్ అంతా. మీరు చూసుకోకపోతే జాగ్రత్తగా. ఇదిగోండి బ్లేడ్. హ్యాండ్స్కి సేఫ్టీ గ్లౌజెస్ వేసుకోండి అండి. హ్యాండ్కి సేఫ్టీ గ్లౌజెస్ వేసుకున్న తర్వాతనే చేయండి. నా దగ్గర ఏం అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా, కానీ మీరు అట్లా చేయొద్దు. ఓకేనా? హ్యాండ్కి సేఫ్టీ గ్లౌజెస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కెమికల్ కదా, కెమికల్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి బ్లేడ్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఈ కంపెనీతో వచ్చిన ఒరిజినల్ బ్లేడే ఎక్కువసేపు వస్తుందండి. మీరు పొరపాటున తొందరగా అయితే చేంజ్ చేయకండి. నాకు దాదాపు 3 lakhs వరకు ఈ బ్లేడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. 3,20,000 చిల్లర నేను ఇప్పుడు మిషన్స్కి అంటే ఈ కియోసెరాలో ప్రింట్అవుట్లు నేను తీశాను. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని ఫస్ట్ దొరకబడతా ఉండండి. ఒక్కొక్కటి పార్ట్లో చూస్తూ ఉండి మనము అది చేసుకోవాలి. కానీ ఒకేసారి ఎవరో ఏదో చెప్పారు కదా అని మనం అన్నీ ఒకటిసారి చేంజ్ చేసుకుంటూ పోతుంటే మనకే నష్టం అవుతుంది. ఎందుకంటే జెన్యున్ పార్ట్స్ మళ్ళీ రావు. సో గత వీడియోలో మనం ఈ డ్రమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్పడం అయితే జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి. సో ఇప్పుడు ఇది ఇంత నీట్గా అయిపోయింది కదా బ్లేడ్, చూశారు కదా. సో ఇంత నీట్గా బ్లేడ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా కంప్లీట్గా. సో ఇక్కడ డ్రమ్ దగ్గర పెట్టేసిన ఇదంతా ఒకసారి క్లీన్ చేద్దాం. సో జాగ్రత్త అండి, డ్రమ్కి ప్రాబ్లం కావద్దు. అట్లా చూసుకొని ఎక్కియండి. సో ఇట్లా స్ట్రైట్గా దీనికి ఈక్వల్గా హోల్కు పెట్టేసి మళ్ళీ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా. సో ఓకే, ఇట్లా ఈక్వల్గా వచ్చేదాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ఉంటుంది కదా, మళ్ళీ దీన్ని కిందికి రండి. ఓకే, ఇక్కడ లాక్ సిస్టమ్ కొద్దిగా గ్యాప్ ఉంది చూసారా, దీన్ని కిందికి నొక్కాలి. కరెక్ట్గా కూర్చున్న తర్వాత ఇది ఉంటుంది కదా, సరే ఇది ఊసొచ్చింది, చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే ఇది ఎక్కడ ఉన్నాయో అక్కడ యాసిటీస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెక్షన్కి రావాలి. సో మళ్ళీ యాసిటీస్గా ఇది ఫిక్స్ చేసుకుందాం, ఇది ఫిక్స్ చేసుకుందాం. అండ్ ఇవి ఆటోమేటిక్గా సెట్ చేసుకొని మిషన్లో ఎక్కించుకుందామండి. అంతే, చాలా ఈజీ. సో ఇవి యాసిటీస్గా నేను ఫిట్ చేస్తున్నా. ఎట్లా తీసామో అట్లా ఫిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు అయితే ఇది ఓకే. సో దీన్ని క్లోజ్ చేసుకుందాం. అయిన తర్వాత దీన్ని పెట్టేసుకుందాం. సో ఇది కూడా ఫిట్టింగ్ అయిపోయిందండి. రైట్. సో మొత్తం ఒకసారి ఉఫ్ అని వచ్చేసి అలా ఎక్కేసుకుందాం. వీలైతే ఇక్కడ చిన్న పౌడర్ జల్లేసుకోండి. ఇక్కడ పౌడర్ జల్లుకుంటే డ్రమ్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇందాక యాక్చువల్గా బ్లేడ్ మీద కూడా కొంచెం ఇది డ్రమ్ పౌడర్ చల్లుకుంటే బాగుండేది. సో నేను అక్కడికి ఎక్కిచ్చేస్తున్నా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇది కూడా ఎట్లా ఉందో అట్లా ఫిక్స్ చేసేసుకోండి. కథం. రైట్. ఇప్పుడు ఏం చేయాలండి,
మిషన్ మీద ఎక్కించుకుందాం రండి. సో మళ్ళీ మిషన్ మీదకి వచ్చేసేయాలా. సో ఇక్కడ తెలుసు కదా, దీన్ని పట్టేసుకొని మళ్ళీ హ్యాపీగా ఇది పెట్టేసుకోవాలి ఇందులో సేమ్ టు సేమ్ పొజిషన్లో. కవర్ లేకుండా ఏం కాదండి, డ్రమ్కి పెద్ద నష్టమేం లేదు. కానీ ఇక్కడ జాగ్రత్త పాయింట్స్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా అట్లా కూర్చుండబెట్టండి. తర్వాత ఇందాక మనం క్లీన్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా కొద్దిగా ఉంటుంది కదా, ఇది ఇక్కడ నల్లగా ఉంది, ఇక్కడ కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఇది కూడా సేమ్ టు సేమ్ ఇట్లానే ఇన్స్టాల్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ప్రెస్ చేస్తే ఇదంతా ఓపెన్ అవుతుండే, కాకపోతే నేను ఫస్ట్ ఈ టోనర్ అయితే తీయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆర్ఎం మార్క్స్ ఉన్నాయి. ఆర్ఎం మార్క్స్ ప్రకారం మనము ఇక్కడ ఆర్ఎం మార్క్ ఉంది కదా, సో ఇదిగోండి సింబల్. సో దాని ప్రకారం ఈ రెండు మ్యాచ్ కావాలి. సో ఇక్కడ పెట్టేసుకొని ఇది పైకి అనాలి.